కాకినాడ నగరంలో భవన నిర్మాణ కార్మికులు కదం తొక్కారు. కాకినాడ ధర్నా చౌక్ నుండి సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు భారీ ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయం వరకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భవన నిర్మాణ రంగంలో పనిచేసే 53 రకాల వృత్తుల కార్మికులు 25 లక్షల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుండి అన్యాయం చేస్తున్నాడని, కార్మికులు దాచుకున్న సొమ్ము 2500 కోట్లు అక్రమంగా చట్టవిరుద్ధంగా తరలించారని, సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన 12-14 సర్క్యులర్ మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి ర్యాలీగా వచ్చి కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వశేష్ బాబ్జీ, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు చక్కల రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతున్న నిర్మాణ రంగ కార్మికులు దాచుకున్న లేబర్ సెస్ నిధులను జగన్ ప్రభుత్వం పవర్ కార్పొరేషన్ పేరుతో తరలించుకుపోయి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా సంక్షేమ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా కార్మికుల కూలీల సొమ్ము కాజేసి చీటింగ్ చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చింతల సత్యనారాయణ, కిల్లంపూడి భవన్ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జీవా, బోరా సత్యబాబు, కార్పెంటర్ల సంఘం నాయకులు చక్రం, తాపిమేస్త్రీల సంఘం నాయకులు చీకట్ల సాంబశివ, కరప భవన నిర్మాణ సంఘం నాయకులు సురేష్, చేబ్రోలు వెంకటరమణ, నందేశ్వరరావు, కర్ణం విశ్వనాథం, కుంచె చిన్న, శివయ్య, జట్లరెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, దారపరెడ్డి క్రాంతి, వర్కింగ్ కమిటీ సభ్యులు నక్కెళ్ల శ్రీను, షేక్ పద్మ, నర్ల ఈశ్వరి, టి రాజా, మేడ్శెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్లకు గురైనటువంటి వాళ్ళకి, మరణించినటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సరైన పరిహారం అందట్లేదు. అందుకని ఆ సస్పెండ్ చేసినటువంటి సంక్షేమ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నాం. అది పునరుద్ధరించకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని మేమే ఇంటికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ పథకానికి సంబంధించి 2500 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన సొంత ఇతరత్ర అవసరాల కోసం ఉపయోగపెట్టుకున్నారు. వెంటనే ఆ 2500 కోట్ల రూపాయలను కూడా తిరిగి ఈ పథకానికి జమ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ జిల్లాకు సంబంధించినంత వరకు అనేక క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి, కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటన్నిటిని తక్షణమే చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. ఈ 3 డిమాండ్లు ప్రధానమైనవి. ఇవన్నీ తక్షణమే ఆయన పరిష్కారం చేయాలి. చేయకపోయినట్టయితే రాబోయే ఎన్నికల్లో ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా ఎట్టి పరిస్థితులను కూడా రానివ్వమని చెప్పి గవర్నమెంట్కి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా సంక్షేమ బోర్డు అమలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేటువంటి పని ప్రతి భవన నిర్మాణ కార్మికుడు చేపడతాడు. ఆ రకంగా కాలిన కడుపుతో ఉన్నటువంటి కార్మికుడు కడుపు మనతో చెప్తా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో అనేక మంది కార్మికులు సహజ మరణం, ప్రమాద మరణాలు జరుగుతుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తన తండ్రి ఆశయాలకి తూట్లు పొడిచినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం. కానీ ఇప్పుడు పిలుపు ఇవ్వాల్సి వస్తుంది. మానవత్వం లేకుండా స్పందించకుండా రాయిలా నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కార్మికులందరూ, భవన నిర్మాణ కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికైనా పోయిందేం లేదు. జగన్మోహన్ రెడ్డి తిరిగి పునరాలోచించుకుని సంక్షేమ బోర్డు నిలుపుదల చేసి ఇచ్చిన 12-14 మెమో రద్దు చేయాలి. సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలి. 2019 నుంచి పెండింగ్ లో పెట్టిన కార్మికుల పరిహారాలు కార్మికులకి తక్షణమే చెల్లించాలి. మోడీ ప్రభుత్వం 44 చట్టాలని రద్దు చేస్తూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ని పునరుద్ధరించాలి. సంక్షేమాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.